కానీ బిర్రు తాగుతాడు. పేరు దేవదూత పేరు కానీ ఏంటంట బాగా తాగుతాడు, ఈదులు ఇప్పుతాడు, తాళ్ళు ఇప్పుతాడు, దొంగతనం చేస్తాడు. కనుక మా ఊళ్ళో ఎక్కువ తాగిపోతారు ఎవరు అంటే అనేకులు అనేవాళ్ళు పెద్దవాళ్ళు, మీ నాన్నకు మించి ఊళ్ళో తాగేవాడు ఊళ్ళు లేడురా. తాళింపుకి వస్తే వాళ్ళు వీళ్ళకున్న డిమాండింగ్ ఏంటి అంటే ఆ గౌల వాళ్ళు ఇంటికి వచ్చి అడిగేవారంట, గాబులు తాగినా కానీ లొట్లని ఏం చేయి ఇచ్చే అంటే ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమవుతుంది, గొడవ అవుతుంది. మళ్ళీ ఆ గెలలు కూడా ఏం చేస్తారు, కోస్తారు. అలాంటి ముఠ అనమాట అది, అలాంటి ముఠ. కనుక ఒక రోజు మా ఊరు ఒక అంధుడు వచ్చి ఒక సితార తీసుకొని పాట పాడుతూ ఒక స్థలంలో నిలబడి పాట పాడి వాక్యం చెప్తే ఆ వాక్యం చెప్పినప్పుడు మా నాయనమ్మ మారుమనసిపోయింది. మా నాయనమ్మ ఆ తర్వాత ఒక హెబ్రోన్ నుంచి భక్సింగ్ గారు కొంతమందిని పంపించేవాడంట. సచివేదన తిమోతంకులు అప్పుడంతా వాళ్ళు యూతే, మ్యారేజ్ కూడా కాలేదంట. సచివేదన అప్పుడప్పుడు మీకు ముందు కూడా చెప్పుకుంటాడు మా నాన్న చూపించి, మేము వచ్చినప్పుడు మీ అయ్యకి ఏం లేదు, మారు మనసు లేదు రానివాడు. మొన్న కూడా అన్నాడు గోండ్రాల, నేను వచ్చినప్పుడు మీ అయ్యకి మారు మనసు లేదు, పంచగట్టుకొని ఎక్కడో తిరిగేవాడు. అలాంటి స్థితి, బాగా తాగి వచ్చేవాడు. మా నాయన ఏడ్చేది. మా నాయన మంచి ప్రార్థన పర్వారు. రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత మా నాయనమ్మ మా గ్రామం కొరకు బాగా ప్రార్థన చేసి, తర్వాత ఇంత ప్రార్థన చేస్తున్నా నా కుమారుడికి రక్షణ లేదు ప్రభు అని ఏడ్చే. ఒకసారి దున్న డేవిడ్ గారు అని సంగారెడ్డి ఆయన వచ్చినాడంట. ఆయన మంచి ఉద్యోగస్తుడు. ఆయన చెప్తాడంట, సామ్రాజ్యక్క నా ఇల్లు ఎంతో తెలుసా, నా ఇంటికి 21 దర్వాజా ఉంది అని. నేను బెడ్ మీద డబ్బులు పరుచుకొని దాని మీద బెడ్షీట్ వేసుకొని పడుకున్నాక అంత స్థితిని విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చా. నేను 21 దర్వాజా ఇల్లు, నా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, కనుక జీతగాళ్ళు ఉన్నారు, ఎంతో ఆస్తి ఉంది, కానీ నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. కనుక అన్నీ ఉన్నాయి, సంతోషము లేదు, అన్నీ ఉన్నాయి, కానీ చూసుకొని ఊరో చెప్పుకొని ఆడవన్నట్టుగానే నా బ్రతుకుంది. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు మాది చిన్న సుట్టు గుడిసారు. ఇప్పుడు ఎక్కడా కనపట్లేదు అనుకోండి, ఇదిగో ఎట్టుకుంటుంది అనుకుంటా. సుట్టు గుడిసెలు ఇప్పుడు ఏం చేయట్లేదు, ఆ కాలం ఏంటిది పోయి ఆ సుట్టు గుడిసా. అందుకే అనేవాళ్ళు సుట్టు గుడిసె అంత సుఖం లేదంట, బోడుగున్నంత పోగొట్టం లేదంట. కనుక ఎలాంటిదంటే ఆ సుట్టు గుడిసె ఏమనేవాడు అంటే అలా కూర్చొని అనేవాడంట, సామ్రాజ్యక్క 21 దర్వాజా ఉంది నా ఇంటికి, కానీ ఇంత నెమ్మది లేదు. ఎందుకో తెలుసా, దేవుని సన్నిధి మనం ఎక్కడ కలిగి ఉంటామో ఆ ఇంట్లో ఏముంటుంది, నెమ్మది. డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా బలం లేకపోయినా, బలగం ఉన్నా బలగం లేకపోయినా, మనకి ఎవరున్నారన్నటువంటి ధైర్యం దేవుడు ఉన్నటువంటి ధైర్యం. మనకి ఇంకొక నిరీక్షణ కూడా ఉంది, ఈ లోకం మనది కాదు, ఇక్కడికి ఏమీ తెలియదు, ఇక్కడ నుండి ఏం చేయలేం, తీసుకొని పోలేం, ఇక్కడికి వచ్చాం పోతాం అంతే. ఆట బొమ్మ సినిమా చూసారుగా, 2-3 గంటలు అయిపోయిన మళ్ళీ ఏం చేస్తారు అందరూ, నవ్వుకుంటూ పోతారు, అలాడుకుంటూ వస్తారు. ఎందుకు, ముఖం అంతా ఏమైతుంది, గొడబడిపోతా ఉంది, కనుక మళ్ళీ పరుగులు ఎత్తా ఉంటా. కనుక ఇలాంటి స్థితి మానవుని జీవితం. మా నాయనమ్మతో అనేవాడంట, అంత అవసరంలో బ్రతికిన కానీ నెమ్మది లేదక్క. దేవుడు రక్షించినాడు, ఈ పల్లెటూరుకి తీసుకొచ్చినాడు పరిచర్యకి, కనుక ఈ కుటుంబంలో కూర్చుంటే నాకు నెమ్మది ఉంది అని. ఒకరోజు ఆయన ప్రార్థన చేసి బయటికి వెళ్ళేటప్పుడు మా నాన్న లోపలికి వచ్చాడట. ఎట్లా వచ్చాడు, బిర్రుగా తాగి అడుగులు వేయలేక, తాగినోడు సరిగ్గా నడవడుగా, నడతాడా, ఎట్లా నడతాడు, గజాలు లెక్కేస్తా ఉంటాడు అనమాట. కనుక ఇంకేంటిదంటే దారి మొత్తం అక్కడ ఏం చేస్తాడు, నడుస్తూ ఉంటాడు, ఇటువంటి సోలుతూ ఉంటాడు. అట్లా లోపలికి ఈయన బయటికి అడిగేస్తున్నాడు, ఆయన లోపల మా నాన్న లోపలికి అడిగేసినాడు. ఆయన అమ్మటే మా ఇద్దరికంటే హైట్ ఉంటాడు. నేను చూడలేదు, మా నాన్న చెప్పినాడు, మా నాయన చెప్పి మంచి అధానుకోడు. మా నాన్న మెడమే పట్టుకొని ఇట్ట పట్టి ఒక దెబ్బ కొట్టి, సామ్రాజ్యక్క నీ కొడుకే కదా, అవునన్నా, వీడు దొంగడు చూడు, తాగుబోతుడు చూడు, కొట్టి పనికి మానుడు, ఒక్క కొడుకైనా వేస్ట్ వీడు అట్లాంటి ఊకుంటారా, పొరుగు నుంచి వచ్చి ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఏమన్నంటే ఊకుంటారా అన్న, ఊకుంటారా, ఊకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంత వింటున్నాడు కాబట్టి.
కనుక అసలు మా నాన్నకి మారుమనసు లేదు, రక్షణ లేదు. మెడ మీద ఒక దెబ్బ కొట్టి చేయి పట్టుకొని మా నాయనమ్మ చూపిస్తా, వీడు దొంగోడు, ఒక ఈయన కణుదుడు, ఇంత తాగుపోతాడు, ఏం వేస్ట్ కొడుకుని కన్నావు అని అంటే మా నాయన నిలబడి ఏడ్చిందట. అన్న వాని కొరకే ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా దయచేసి ఏం చేయండి, ప్రార్థన చేయడానికి కళ్ళ నీళ్ళు పెడితే మా నాన్న పట్టుకొని అన్నాడట, సామ్రాజ్యక్క ఒకరోజు వీడు సేవకుడు అవుతాడక్క, వీడు సేవకుడు అవుతాడా, ఏమవుతాడని నన్ను వదిలిపెడితే కింద పడేటట్టు ఉన్నాడు. నువ్వు వదిలిపెడితే ఏమవుతాడు, కింద పడేటట్టు లేదక్క, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వాడు సేవకుడు అవుతాడు. గాబ్రియలు విను, ఆ రోజు గాబ్రియలుగా ఇక్కడ కూర్చున్న నీవు కూడా విను. ఏంటిదో తెలుసా, ఎన్నోసార్లు వాక్యుంటున్నావు, ఎన్నో సాక్ష్యాలు వింటున్నావు. మా నాన్నతో ఒక వచనం చూపించి ఆయన బైబిల్ తెరిచి ఒక మాట చెప్పినాడంట, చదువుతారా మాట? సామెతలు 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం మగును. గుర్తుపెట్టుకో, సడన్ గా మరణం వస్తుంది. ఇలాగనే తాగి ఇట్లాగే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. మా నాన్నకు ఆ మాట ఎప్పుడైతే ఆయన చెప్పానో ఏమంటారు తెలుసా, ఒక వార్త ఏంటంటే తాగిందంత ఏమైపోయింది, దిగిపోయింది అన్నట్టుగా ఒక్కసారి భయం అయిపోయి ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. ఆ తర్వాత మా నాయనతో చెప్పినాడంట, ఆ తర్వాత తన టీంతో చెప్పినాడు ఇక బీడ ఆ దినాలు ఎస్బీడి కట్టలే కదా, ఎస్బీడీలే కదా ఆ దినాల్లో, కనుక ఆ బీడి కట్ట ఉంటే తీసి ఇరిచి ఆ బురదలో వేసినాడు కానీ అది అంత తొందరగా వదిలిపెట్టిద్దా? అంత తొందరగా ఏం చేయదు. దాన్ని ఏమంటారు అన్న, ఏం తెలియదు మీకు, ఎంత మంచిగా కుతి కదా, సార కుతి సుట్ట కుతి అంటారు చూడు. కనుక సాయంత్రం అయితేలక ఏమంటారు తెలుసా, చదువు టీచర్స్ ఏమంటారు, గురువు అంటారు కదా. ఎప్పుడు ఏమంటాడు తెలుసా, గురువు ఒక ఎంగిల్ మొక్కేవా? ఎవడు గురువు? గురువు ఎవరు? ఎంగిల్ ముక్కి ఇచ్చేవాడు, నువ్వు ఏం చేసేవాడు, కాల్చేవాడు. ఎండ వస్తుంది అన్న, ఎండ వస్తుంది కొంచెం ఎక్కువసేపు ఇప్పుడేం కదిలివా, అయ్యగారికి ఎండ వస్తే నా దగ్గరకు వస్తాడు, మధ్యలో కదిలిస్తే కష్టమవుతుంది కదా. వాక్య ధ్యానంలో ఉన్నాడు, మీరేం కండక్ట్ చేయబాకండి, ఎందుకంటే దీనికి తోడుగా ఎలా చెప్పాలో సిద్ధపడుతున్నాడు. ప్రభుకు తెలుసు. ఏంటిదంట, ఎవరు గురు? వీడి తాగేవాడు గురువే, వీడి ముట్టించేవాడు కూడా ఏంటిది, గురువే. కనుక సాయంత్రం అయిపోయింది, కనుక అందరిని అడుగుతున్నాడు. అనవసరంగా ఏం చేశా, ఇసిరి పడేసా. ఈ ఆరంభ రోషం. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎట్టూరు కొత్త తెలుసా ప్రార్థనకి, అయ్యగారిని కూడా ఏం చేయనీరు, నిద్రపోయి ఊరు పోదామన్నా, ఊరు పోదాను. సంవత్సరం గడిచిన తర్వాత బ్రదర్ ఊరు పోదా అంటే చూస్తానా, ఫోన్ చేస్తానా. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి అంటే ఏమైపోయింది, రోషం, పౌరుషం, ప్రేమ, ఆతురత ఏమైపోయింది, తగ్గిపోయింది. కనుక సాయంత్రం అయితే మా నాన్నకి ఆ కుతి. ఆ తర్వాత ఒకరోజు దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు వెంటనే అన్నిటి నుండి ఏం చేసినాడు, విడుదల పొందినాడు. ఎవ్వరు చేయలేదు, నీ అలవాట్లు ఎవరు తీసివేయలేరు, నీ అంతా నువ్వు కూడా ఏం చేయలేవు, తీసివేసుకోలేవు. అది నీ వల్ల కాదు, అది నిన్ను వెంబడిస్తుంది. నీ నీడ నిన్ను ఎలా వెంబడిస్తుందో అలా వెంబడిస్తుంది. కనుక ఒకరోజు నేను దీన్ని జయించలేకపోతున్నామా అని చెప్తే మా నాయనమ్మ కూడా ప్రార్థన చేసింది, దైవ సేవకులు ప్రార్థన చేసినాడు. ఆ రోజు ఒకరోజు తీర్మానం చేసుకున్నాను, ఏమైనా సరే ఏం చేయను, ఇక తాగను. ఇంకా అసలు తాగుడు ఎంత తాగుడు అంటే ఊళ్ళో కొనేది చేతగాక తాళ్ళిప్పటం అయింది. ఆ తర్వాత ఇంకా అధికమైన దానికి అలవాటు పడినాడు కనుక ఆఫ్కార్లోనే కుదిరినాడు. ఆఫ్కార్లో కుదిరితే ఎట్టుంటదిగా, మంచినీళ్ళు తాగినట్టే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఏం చేయొచ్చు, తాగొచ్చు. ఎందుకంటే ఇంటిగా పట్టుకుని ఆ దినాల్లో వండే సార కదా, కనుక ఎంతైనా తాగొచ్చు. అలాంటి స్థితి నుండి దేవుడు అద్భుతంగా మా తండ్రి రక్షించినాడండి. మా నాయనమ్మ అంటది, మీ నాయన ఇంటికి రక్షించబడలేదురా, 15 సంవత్సరాలు ఏడ్చాను నేను మీ నాన్న కోసం. ఇక్కడ కూర్చున్న తల్లిగా, సహోదరిగా, తండ్రిగా, తమ్ముడుగా, నీ కుటుంబం కొరకు, నీ తండ్రి కొరకు, లేక నీ తల్లి కొరకు, లేక నీ భర్త కొరకు, లేక నీ భార్య కొరకు, నీకు బిడ్డల కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి.
మనం రక్షించబడగానే అందరూ ఒకసారి ఏం చేయరు, రక్షించబడరు. మా నాన్న రక్షించబడిన తర్వాత పరిచర్య చేస్తూ సువార్త చేస్తూ ఆ ఊర్లో తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు తిమోతి అంకుల్ వచ్చినాడు ఆ ఏరియాకి. మా నాన్న పరిచర్యలో సత్తుపల్లి దాకా వాడాడు. సత్తుపల్లి దాకా ఇప్పటికి మా నాన్నకి 88 సంవత్సరాలు. మాకంటే గట్టిగా వాడతాడు, మాకంటే బాగా చెప్తాడు వాక్యం. కనుక ఆ తర్వాత దేవుడు నన్ను రక్షించినాడు. నేను మన పరిచర్య చేస్తుంటే ఇష్టపడలేదండి. ఇప్పుడు ఎట్లా ఈ బ్యాడ్జ్ పెట్టుకున్నానో నేను కూడా ఆ దినాల్లో మా నాన్నకి వ్యతిరేకంగా నేను కూడా సిపిఎంలో పెట్టుకున్నాను. మా నాన్న వెళ్తుంటే అనేది ఎవరైనా 2-3 సంచులు వేసుకొని ఆ దినాల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఏముండేది, బైబిల్ బ్యాగ్ ఉండేది. ఎందుకో తెలుసా, ఇది నిదర్శనం. ఇప్పుడు ఈ వేరే బ్యాగులు అయితే మా క్రైస్తవుడు ఎవరో వడ్డీలకు వసూలు చేసాడు, ఎవరో ఏం చేయట్లా తెలియట్లా. ఈ వడ్డీలు వసూలు చేయడానికి వచ్చారా లేకపోతే సేవకు వచ్చారా అర్థం కావట్లా. కనుక అట్లాంటి కాలం మనకి వెళ్ళిపోయింది. అంతా ఏమంటున్నారు, ఇది కంప్యూటర్ కాలం కాబట్టి మనం కూడా అనుగుణంగా ఏం చేయాలంట. ఎందుకంటే ఈ బ్యాగులు వేసుకొని పోతే తంతరంట ఒక్కోసారి. ఈ కాలంలో ఏం చేస్తున్నారు, తంతున్నారు. నేనన్నా నువ్వు కూడా బ్యాగ్ మార్చుకోరా అని ఒక ఆయన అన్నాడు. నేను మార్చుకోను, తన్నులు తిన్నా సరే. అలనాడు మా నాన్నకి వ్యతిరేకంగా ఏం పెట్టా, సిపిఎం బిల్ల పెట్టా, బ్యాడ్జి పెట్టా. ఈ దినము ఈ లోకానికి వ్యతిరేకంగా ఏం పెడుతున్నా, దేవునికి వాక్యం పెడుతున్నా. ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పాస్టర్ గారువా, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావా అని అడగాల్సినంత అవసరమేమీ లేదు వెంటనే. కనుక అర్థమైపోతుంది. కనుక మా నాన్న వెళ్తుంటే చెప్పేవాడిని అన్న పక్కెమంటారుతో సంచులు వేసుకున్న వాళ్ళకి భోజనం బాగా దొరికి అయ్యగారులకి. ఎందుకంటే అయ్యగారులు ఇప్పుడు ఆ దినాల్లో అయ్యగారులు వెళ్తేనంట ఏంటికన్నా కోడి ఏడిచేదంట. ఎందుకు, ఇవాళ మనకి ఎవరికో మూడింది అని. అంటే అయ్యగారికి కోడి చికెన్ అంటే చికెన్ వద్దంటే చేపలు వద్దంటే ఏంటిది మటన్ వద్దంటే ఇంకేదో చేసేవాళ్ళుగా. అందుకే కొంతమంది అయ్యగారు సేవకు రాగానే పెరిగిపోద్ది. ఏంటిది, కూర్చొని తింటే ఏం పెరుగుతాయి అంట, కొండలు పెరుగుతాయి అంట. అట్టనే కూర్చొని తింటే ఈ కుండ కూడా ఏం చేస్తుంది, పెరిగిద్దంట. ఈ కుండ కూడా పెరిగిద్దంట. కనుక అట్లా అనేవాడిని. తినటానికి అలవాటు పడ్డ పాస్టర్లు ఇల్లు ఎవరినది, ఎవరిని, నా సొంత తండ్రిని. ఈ దినము ఆ దినము నేను ఏమి ఇచ్చానో అది ఈరోజు ఏం చేస్తున్నా, వస్తున్నా. దేవుడు వెక్కిరించబడడు. మానవుడా నువ్వు ఏమిస్తావు అది. ఇదేనా నన్ను కూడా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బతకడానికి వచ్చారు, తినడానికి వచ్చారు. మీరు ఇంత కష్టం చేస్తుంటే తెల్లబట్టలేవు కానీ ఈడెక్కడ కూడా వీళ్ళు తెల్లబట్టలు వేసుకుని భలే తిరుగుతున్నారు అంటా ఉంటే వినుకుంటే పోతున్నాం. ఎందుకో తెలుసా, మనం ఆ రోజు ఏం చేసినాం అన్నాం కదా. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా, ఆ రోజు అన్నాం, ఈ రోజు ఏం చేస్తున్నాం, వినాలి. ఆ రోజు అన్నాం, ఈ రోజు వినాలి. కనుక వినుకుంటూ పోతున్నా. ప్రభా నీవెంతైనా ఎలాంటి వాడు, నమ్మకమైన వాడు ప్రభా. కనుక ఇవన్నీ ఇప్పుడు నా జీవితాన్ని ఏం చేస్తున్నాయంటే నూతన పరుస్తున్నాయి. నేను రక్షించబడ్డా. ఒకరోజు మా నాయనమ్మతో అన్నా, అమ్మా నేను బాప్టిజం తీసుకుంటా అమ్మా అన్న. 90లో 89 లాస్ట్లో. అంటే మా నాయనమ్మ అన్నది నీకు వద్దురా బాప్టిజం అన్నది. నేను కొంచెం వ్యతిరేకంగా మాట్లాడు. యుద్ధం అంటే ఎందుకు, ఒకవేళ ఇలా చచ్చిపోతే నేను నరకానికి పోవాలని నీకు ఇష్టమా అన్న. నువ్వేం సావు, నీకు ఇంకా మారుమూడ్స్ రాలేదు, ఇంకా నువ్వు సంపూర్ణతలోనికి రాలేదు. నువ్వు ప్రార్థన చేసుకో. బాప్టిజం తీసుకుంటానని నువ్వెవ్వరికీ చెప్పబాకు. నువ్వు ప్రార్థన అయితే చేసుకో. అది నిజంగా నువ్వు మారుమనసు పొందుంటే, నువ్వు రక్షించబడి ఉంటే, నువ్వు సరైన తీర్మానం చేస్తే ఒక దైవజనుడి ద్వారా లెటర్ వస్తుంది. అప్పుడు నువ్వు బాప్టిజం తీసుకోవాలి. అయితే నేను ఒకవేళ ఈ మధ్యలో చచ్చిపోయి కట్టామా అంటే ఎట్టంటే నీకేం కాదురా, ప్రభువు తెలుసు, ఆయన సమయం ఇస్తున్నాడు నీకు అని చెప్పింది. నేను ప్రార్థన చేస్తున్నా. రక్షించబడిన తర్వాత బాగా ప్రార్థన, రక్షించబడిన క్రొత్తలు కూడా భలే ప్రార్థన చేస్తారని. మోకాల మీద బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, మందిరం కూడుతారు, సాకులు ఎత్తారు, సేవకుని పరిచయం చేస్తారు, సేవకుని అంటే తిరుగుతారు. ఆ తర్వాత కొన్ని దినాలుగా గడిచిన తర్వాత ఇక రమ్మంటే సేవకుని అంటే ఏం జరిగిలో రారు. ఈసారి వారం వత్తలన్నా ఆనవకాలన్న జయకుమార్ అన్న ఏం చేయి తీసుకొని పో. ఎందుకు ఇవన్నీ ఏంటి అంట, సాకులు చెప్పటం,
సాకులు చెప్తాం. కనుక ఆరంభంలో ప్రార్థన చేస్తే ఆ దినాల్లో పోస్ట్ కార్డు 90 అంతే కదా, పోస్ట్ కార్డు 15 పైసలు 25 పైసలు ఉండేది. 15 పైసలే. కనుక ఇప్పుడు వచ్చే తరానికి 15 పైసలు తెలియదు. 5 పైసలు తెలుసా? 5 పైసలు నీకు ఎంత చెడకాలంలో పుట్టా కదా. కనుక ఆ 15 పైసలు పోస్ట్ కార్డు వేసినాడు తిమోతి అంకుల్. ఏమనంటే, అరే డేవిడ్, మా నాయన కూడా చెప్పలేదు, నేను అడిగిన తర్వాత అంకుల్ కాదు చెప్పాను, నేను చెప్పలేదురా. ఎందుకంటే అంకుల్ వచ్చి మా ఊర్లో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆయన కూడా తిరిగేవాడిని. కనుక ఆయన ఎంత ప్రేమించేవాడు. ఇందాక అన్న మేము కూడా మాట్లాడుకున్నాం. ఆయన వాక్ వింటేనే, ఆయన స్వరం వింటేనే హృదయంలో కొంత ఏం చేసేది, నెమ్మది వచ్చేదండి. భారం తొలగిపోయేది. అంత మంచి దైవజనుడు ఆయన లెటర్ ఇస్తున్నాడు, పోస్ట్ కార్డు ఇస్తున్నాడు. కనుక రే డేవిడ్, నీకు బాప్తిసం అవసరం, మొదట్లో బాప్తిసాలు ఇస్తున్నావు, ఒక్క జతబాట్లు తీసుకొని మాట్లాడుకుని ఏం చేయి వచ్చేయాలి. 1990 జనవరి 7వ తారీఖు. కనుక ఏం మాట్లాడకుండా వెళ్తే ఆ దినాల వాతావరణం ఎట్లుండే తెలుసా? అసలు ఒక మీటింగ్ అంటే పండగ అండి. ఆత్మీయత, పరిశుద్ధత, ప్రేమ, ఒకరొకరు పలకరించుకోవటం, యోగక్షేమాలు తెలుసుకోవటం. కనుక చివరి వరకు మీటింగ్ అయిపోయిందాక ఉంటాం. ఏ ఇంట్లో పెడితే ఆ ఇంట్లో కూడా వాళ్ళకి పని దొరకకుండా ఏంటిదంట చేసేది, ఊడ్చేది, శుభ్రం చేసి వెళ్ళిపోయేవారు. అంత చక్కటి ప్రేమ అంటే ఆ దినాల్లో చూస్తూ వచ్చాం. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత దరిదాపు 25 మంది బాప్తిసం ఆ రోజు. అమ్మా కొద్దిసేపు కూర్చోండి అమ్మా, వర్షం రాదులే, తడిసినా మొలకెత్తాం, ఇక్కడే ఉండండి, అటు ఇటు చూడబాకండి, ఎంత చూస్తూ అలా కోపం వస్తుంది. మీకు తెలియదు ఆ సంగతి, నాకు తెలుసు. కనుక 25 మంది లైన్లో కూర్చో అడుగుతున్నారు. నిజంపేట వేసారు, టెలిఫోన్ వేసారు, కృపారావు గారు, కనుక విఎంఆర్, పోలీస్ విజయరాజు గారు, వీళ్ళందరూ, హెన్రీ గారు, వీళ్ళందరూ ఒక్కొక్కరు ప్రశ్నిస్తూ ఉంటే నేను తీర్మానం చేసుకున్నా. కానీ వాళ్ళు ప్రశ్నించేది ఎలా చెప్పాలా అనుకుంటున్నాను. నేను ఏం చెప్పాలో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలనుకుంటే, టెలిఫోన్ ఏజాను నిజంపేట ఏజే గారు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు అసలే టెలిఫోన్ ఏజే అంకులను వదిలిపెడతాడు కానీ నిజంపేట ఏజే గారు ఏం చేయడు, వదిలిపెట్టడు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి మొక్కం చూసి, ఓ డేవిడ్ గాబ్రియల్ కొడుకుగా నీకని తెలుసు ఆయన. అమ్మ బయటపడలేదు అనుకోండి. ఎందుకో తెలుసా, నన్ను ఏ ప్రశ్న వేయలే. కనుక ఆ తర్వాత బాప్తీసానికి ఏం చేసినారు, పేరు ఇచ్చిన తర్వాత బాప్తీసం ఇచ్చేటప్పుడు నేను కొంచెం బాగుండగా, తిమ్మతండ్రులు కొంచెం తక్కువ ఉంటుందిగా, అలుగు దగ్గర కొంచెం అంకులకి దాకా నీళ్ళు వచ్చినాయి. నాకు తెలీదు. బాప్తీసం ఇచ్చేటప్పుడు ఒక్కసారి కాలు ఎట్టుకున్నా, తిమ్మతంకులకి వచ్చినాయి. ఏందిరా నాకెత్తో బాప్తీసం అంటుంది. ఎందుకంటే లోపలికి ఏం చేసిండు, లోపలికి వచ్చిండు, అయిపోయింది, బాప్తీసం అయిపోయింది. హస్తనిక్షేపణ 4 లైన్లు. నేను అనుకున్నా, దేవుని సేవ చేయాలి అంటే ప్రభా నీ దాసుడే నాకు హస్తనిక్షేపణ ఏంటంట చేయాలని చెప్పి ప్రార్థన చేసుకున్నా. కానీ అంకులు ఆ చివరి లైన్లో, ఈ చివరి లైన్లో టెలిఫోన్ ఏజెంట్లు, నిజం పెట్టే ఏజెంట్లు ఉన్నారు. ఇక అన్ని లైన్లు అయిపోతున్నాయి. అట్లయిన్ అయిపోయింది, ఇట్లయిన్. చివరిగా నేను ఒక్కడే ఉన్నా. తిమోతి అంకుల్ పరిగెత్తి వచ్చి ఒక మాట నెత్తిన చేపెట్టి నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం ఎలాంటిది? వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. పరిగెత్తి నెత్తిని చేయబెట్టి వచ్చి పరిగెత్తి మోకరించి నెత్తిని చేయబెట్టి ఒక మాట అన్నాడు, రే డేవిడ్, దేవుడు నిన్ను సేవకు పిలుస్తాడు. యెషయా 43 మొదటి వచ్చిన చదువు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు.
ఎవరి సొత్తు? నీవు నీ సొత్తు కాదు. విలువ పెట్టి ఏం చేయబడినవాడు? కొనబడినవాడు. కనుక నీ దేహంతో దేవుని ఏం చేయి? ఆ మాట ఇచ్చినాడు. ఆ సంవత్సరం నా వ్యక్తిగత వాగ్దానం కూడా ఏంటిది అంటే రూతు 2 అది ఈ యెషయా 55:3 ఏమని? దావీదునకు చూపిన శాశ్వతమైన కృపని నీకేం చేస్తున్నాను? ఎలాంటి కృపది? నిత్యం ఉండే కృప. మనం అనిత్యమైనప్పటికీ ఆయన కృప ఏముంటుంది? నిత్యముగానే ఉంటుంది. అది తొలగిపోయినటువంటి కృప. ప్రేమ, ఆయన ప్రేమ తొలగిపోదు. మానవుల ప్రేమ, భర్త ప్రేమ తొలగిపోవచ్చు, భార్య ప్రేమ తొలగిపోవచ్చు, బిడ్డల ప్రేమ తొలగిపోవచ్చు, స్నేహితుల ప్రేమ తొలగిపోవచ్చు. ప్రేమికుల యొక్క ప్రేమ ఏం కావచ్చు? విచ్ఛిన్నం కావచ్చు, కానీ దేవుని ప్రేమ ఏం కాదు? విచ్ఛిన్నం కాదు. కనుక నాకు అలాంటి వాగ్దానం ఇచ్చింది. ఆ తర్వాత నాకు జాండీస్ వచ్చినాయి, కామెలు వచ్చినాయి. కామెలు వస్తే 10 నెలలు, ఒకరోజు కాదు అన్ని నెలలు బ్రతకనంత కూడా నాకు తెలిసి చాలా మంది అంటారు. 10 నెలలు నన్ను వెంబడిస్తూ వచ్చినాయి. 10 నెలలు వెంబడిస్తూ వచ్చినాయి. కనుక మా అనేకులు అప్పుడు మా స్వదేశం విడిచి చిలకలు వచ్చారు. తిమ్మోతి అంకుల్ అన్నాడు, గాబ్రియల్ దేవుడు నిన్ను సేవ పిలిచినాడు, నువ్వు జగ్గపేట చిలకలు ఏం చేయి, సేవ చేయి, నువ్వు ఇల్లు వదిలిపెట్టు అన్నాడు. ఇల్లు వదిలిపెట్టి వచ్చాను. నేను మాత్రం నాకు ఇంటి మీదనే ఉంది, లోతు భార్య లేక ఏంటిది అక్కడే ఉండాలి. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కనుక ఆ రక్త సంబంధికులు ఉన్నారు, అంతా అదే ఉంది. కానీ మా నాన్న స్నేహితులందరినీ తీసుకొచ్చి ప్రాధేయపడిచ్చిన మా నాన్న కాళ్ళు పట్టుకున్న మా నాన్న అన్నాడు, దేవుడు నన్ను సేవకు పిలిచిండు, ఇంకా నేను ఈ ఊళ్ళో ఏం చేయను, ఉండను అన్నాడు. బ్రతిలాడు. ఒక ఆయన మా నాన్న స్నేహితుడు వచ్చి 2 కాళ్ళ మీద పడ్డాడు. అన్న, గాబ్రియల్ బావ నువ్వు వెళ్తేట ఇంత ముఠాన్ని నడిపించావు. ముఠా మేస్త్రిగా ఉండేవాడు, ఇట గోపించాడు, కుప్పలు కొట్టించేవాడు, మేళం నేర్పించినాడు, చాలా చేయించినాడు, చాలా కార్యక్రమాలు. కనుక నువ్వు వెళ్తే అట్ట, నీకెందుకు, నువ్వు అట్టుంటే చాలు అని అంటే, లేదు దేవుడు నన్ను ఏం చేసినాడు, పిలిచినాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం లెమ్మన్నాడు. నేను లేచి వెళ్ళిపోతున్నాను. నేను కూడా ఏడ్చుకుంటూ వచ్చాను, తప్పదు కదా, ఏడ్చుకుంటూ వచ్చాను. కామెర్లు వచ్చిన తర్వాత 10 నెలలు తగ్గల. అప్పుడు మా నాన్న ఒక మాట, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోరంటే ఖమ్మంపట్టి గురవయ్య గారు ఉన్న కోదాట్లో రంగ థియేటర్ సెంటర్లో లోపలికి ఉంది. ఇప్పుడు అప్పుడు ఆ రంగ థియేటర్ కూడా అంత లేదు, కోదాడు కూడా అంత లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించి ఇట్లా సంగతి అంటే బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత రిపోర్ట్ తీసుకొచ్చి ఆయన చూపిస్తే ఒక మాట అన్నాడు ఆయన, ఇక నిన్ను ఏ దేవుడు నిన్నేం చేయలేడు, బతికించలేడు, బ్లడ్ మొత్తం చేంజ్ అయిపోయింది అన్నాడు. ఇక చచ్చిపోతావు అంతే. అసలు అంత ఖచ్చితంగా చెప్పరు, కానీ ఆయన అన్నాడు ఆ రోజు, ఇక బ్రతకవు బాబు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నేను ఏడ్చుకుంటూ వచ్చిన. అప్పుడు నాకు 21-22 సంవత్సరాలు, 21-22 సంవత్సరాలు. కనుక 22 సంవత్సరాలు నేను చనిపోతే మా నాన్నకి ఏమొస్తుంది, నింద వస్తుంది. ఎందుకో తెలుసా, సేవ అని తీసుకుపోయి తనంత కొడుకుని ఏం చేసినాడు, కోల్పోయినాడా, దేవుడు ఏం చేసినాడు, మేలు చేసినాడా అని నిందిస్తారు కదా. రెండోది, మా అమ్మ నాన్న తట్టుకోగలుగుతారా? కనుక నేనే పెద్దవాడిని, నాకంటే 2 పెద్దవాళ్ళు ఉన్నారు, అక్కలు, నా తర్వాత తమ్ముడు, నా తర్వాత చెల్లి. నేను ఇట్లా ఏడ్చుకుంటూ వెళ్తే మా నాన్న ఎదురుకు వచ్చినాడు. మా నాన్నే సైకిల్ మీద వెళ్ళా నేను. కనుక సైకిల్ దొక్కుతున్నా, మరి అంత కావాలైనా సైకిల్ దొక్కుతున్నా, ఎందుకో అర్థం కాల. కనుక ఒకళ్ళన్నారు మా నాన్న దగ్గరికి వచ్చి, గాబ్రియల్ చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఏమనుకోబాకు అంటే, ఏందమ్మా అంటే, నీ అంత కొడుకు కాబట్టి వారాలకి ఎవరు శాతపడి చేస్తుంటారు, ఒక్కడ అడిగి రారాదండి. జ్వరం వస్తే సకినం చూడాలి, జ్వరం వస్తే సోది అడగాల. కనుక ఎట్లా అంటే మా నాన్న అన్నాడు, శత్రువుని మించిన ఎలాంటి వాడంట, శక్తిమంతుడు. అందుకే మలాకిల్ అంటాడు, ఘనమైన మహారాజు, ఆయన ఘనమైన మహారాజు. కనుక ఫరో ఐగుప్తులో మంత్రజ్ఞుల కంటే దేవుని యొక్క దాసుల ద్వారా జరిగిన కార్యాలు ఎలాంటి అద్భుతమైనవి. కనుక ఒకవేళ మంత్రజ్ఞులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కాదు. కానీ నేను అలాంటిది చేయలేనమ్మా. దేవుడు నన్ను బ్రతికించినాడు. నేను చచ్చిపోతానని అందరూ అనుకున్నారు, నన్ను బ్రతికించినాడు, నా కొడుకును బ్రతికిస్తాడు అని అంటాడు. నా దగ్గరకు వచ్చి, నీ సాగుబడి చేసి ఉంటారయ్యా, కనుక నువ్వన్నా ఎక్కడైనా ఎవరన్నా తీసుకుని మీ బంధువులు తీసుకుని పోయి ఏం చేయి, అడిగి రారాదు, లేకపోతే బాగా చూపించుకొని రారాదు అంటే, నేనన్నా ఇట్ట చచ్చిపోయినా పర్వాలేదు, కానీ చచ్చిపోతే ఎక్కడ పోతాం, పరలోకం ఉంది, నిశ్చయిత ఉంది కదా, రక్షించబడ్డాం కదా, ఆ నిశ్చయిత ఉంది. కనుక ఇది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, ఎంతున్నా శాశ్వతం కాదు. కనుక ఎంతున్నా శాశ్వతం కాదు. ఏమి లేకపోయినా సంతోషమే, ఏమైనా ఉన్నా సంతోషం. ఉండొద్దు, దేవుని నమ్ముకుంటే ఉండొద్దు, ఆస్తి ఉండొద్దు, ఉద్యోగం చేయొద్దు, వ్యాపారం చేయొద్దు, సంపాదించొద్దు, బైబిల్ ఏమైనా చెప్తుందా?
చెప్పట్లేదు కదా, సంపాదించు, కానీ అక్రమంగా కాదు, అన్యాయంగా కాదు, కనుక యథార్థంగా సంపాదించు. సరే అట్లా మా నాన్న అందరు నాతో అంటే నేను ఒప్పుకోలేదు. నేను ఆ మాట చెప్పిన తర్వాత డాక్టర్ గారు ఆ మాట చెప్పినాక నేను ఇంటికి వచ్చి ఏడ్చాను. ప్రభా ఈ సాగు చేయాలంటే నన్ను ఏం చేయి, బ్రతికి, లేదంటే నరకానికి వెళ్ళకుండా ఇంకా నాలో దాచబడిన పాపాలు ఏమన్నా ఉంటే ఏం చేయి, క్షమించు లేదా చూపించు అని ప్రార్థన చేసి ఎందుకో మనకి ఒక్కోసారి బలి తీస్తామండి. ఏది చంద్రుడిని కనపడగానే కన్ను మూసుకొని బిడ్డ ముఖం, భార్య ముఖం, భర్త ముఖం చూసుకొని అలవాటు బలి ఉంటాయి. అమ్మాయి ఇటు నేను అన్నా ఏంది ఎట్టు పిలుస్తుంది, భార్య కళ్ళు కనపడి ఇప్పటిదాకా ఏమైంది, తెలంగాణ భాష మాట్లాడుతాను, ఏం పుట్టింది ఇప్పుడే కళ్ళు మూసుకొని ఇటు అంటుంది అంటే బిడ్డ వచ్చినాక ఇటు చూసి ఈ నెల అంతా పర్వాలేదు అంట ఎట్లుంటుంది. బైబిల్ కూడా క్రైస్తవులు కూడా ఒకసారి ఏం చేస్తారు, ఈ వారం ఏమవుతుందో తీద్దామంటే వాడి ఊరి పెట్టుకున్నాను వచ్చిందంట. ఇది బాగలేదని మళ్ళీ తింటే చేయించున్నది త్వరగా చేయని వచ్చిందంట. కనుక ఇట్లా తీయవద్దు. నేను ఎందుకు ఆ రోజు తీస్తే 89 దావికి ఎత్తున్నా చదువుతున్నా. ఏమని వచ్చింది తెలుసా? చదవండి, 34 వచ్చి 89 దావికి ఎత్తున్నా ముగించాను. ఒక్క నిమిషం తల్లి, 32 వచ్చిన చదవా. నేను వారి తిరుగుబాటునకు దండనతోను వారి దోషములకు దెబ్బలతోను వారిని శిక్షించదని కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడనే నా విశ్వాసం ఏం చేయను. అప్పుడు మరొకసారి నా జీవితాన్ని ఏం చేసిన రిపీట్ చేసుకున్నాను. నేను ఎక్కడ తప్పిపోయినానో, ఇంకా నాలో ఏ లోపం ఉందో నేను సరి చేసుకుని ప్రభువుని అడిగా, ప్రభు దయచేసి నిజమే ఇంకా నాలో ఈ లోపం ఉంది, దయచేసి నన్నేది క్షమించండి. ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు మరొకసారి ఆ రూతు 2:12 నాకు జ్ఞాపకం చేసినాడు. ఏమని? అమ్మా అయ్యా ఏమని? నీవు నా రెక్కల క్రిందకి వచ్చావు కనుక నేను నీకేం చేస్తా, సంపూర్ణమైన బహుమానం ఇస్తా అని చెప్పి మాట్లాడినాడు. అది మధ్యరాత్రి 2-3 నేను అన్నా, ఇది నీవిచ్చిన వాగ్దానం అయితే నేను వేరే కాడ ప్రార్థన చేసుకున్నా, ఇంటికి వెళ్తున్నా, ఇప్పుడు తలుపు కొడతా, తలుపు కొట్టగానే నిజంగా నన్ను సేవలు పిలిస్తే మా నాన్న తలుపు తీయాలా, ఈ మాట ఏం చేయాలా చెప్పాలని తీర్మానంతో వచ్చా. ఇంటికి వచ్చి తలుపు కొట్ట 2:30-3 తలుపు తీసాను. ఏంద్రా వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకున్నా, ముగించిన అన్న బైబిల్ తీసుకో, రూతు 2:12 చదువు. ఆయన రెక్కల కిందకి వస్తే నీకేమిస్తాడు? సంపూర్ణమైన ఎవరు మాట్లాడాడు సేవకు వచ్చా. తిమోతి దగ్గర దాదాపు 2 సంవత్సరాలు ఉన్నా, అన్న కూడా తెలుసు 2 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత తిమోతి కడపెళ్ళే ముందు ఒకసారి నన్ను కాకరవాయి 31st పరిచయం పంపించాడు. 31st పరిచయం పంపించాడు. ఇంకా అప్పటికి మ్యారేజ్ కాదు. తిమోతి వెళ్ళే ముందు నేను సేవ 91-92లో ఇంటికి వచ్చా. నాకు 94లో ఏంటిది మ్యారేజ్ అయింది. 94 ఏప్రిల్ 11. మీరు వచ్చారన్నా? రాలేదా? ఆ రోజు రాలేదా? మర్చిపోయినట్టు మావాడు పిల్లలు తిత్తలే. సరే ఆ రోజు నన్ను కాకరవాయి పంపించాడు. 31 నైట్ పరిచయం, 31st నైట్ పరిచయం. అక్కడికి వెళ్తే నైట్ పరిచయం బస్ ఎక్కా, లాస్ట్ బస్ ఎక్కా. ఆయన అన్నాడు, అరే బస్సు సోలిపురం బస్సు, బస్ స్టాప్లోకి ఏం చేయదు, అక్కడికి రాదు, ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి రాదు. వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. కొత్త పరిచర్య, నువ్వు సోలుకుంటే అక్కడ కూర్చున్నావు అంటే బస్సు సోలిపురం పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ సోలిపోతారు. కాబట్టి నీవు మాత్రము బస్సు ఎక్కడ ఆగుతుందో చూసి ఎక్కువ అన్నాడు. ఎక్కా. కండక్టర్ని కునుకు కూడా పోనీలే నేను, ఎందుకంటే నాకు ఊరు తెలియదుగా. ప్రతి ఊరికి అడుగుతున్నా, ఇది కాకరవాయినా బాబు, నువ్వు పడుకున్న తర్వాత కాకరవాయి వచ్చింది. కాకరవాయి వచ్చింది దిగు అన్నాడు. మా 10:30 అయింది అప్పుడు. కనుక లాస్ట్ బస్సు అప్పుడు అది ఇప్పుడున్నట్లేదు కన్వీనియంట్. ఆ జనాల్లో కాకరవాయికి వెళ్ళారన్న కాకరవాయి పరిచయకి, కనుక ఒకసారి వెళ్ళారుగా, కనుక ఆ దినాలు అట్లేదు. సరే నా కొరకు ఒక అతను వచ్చాడండి. బల్లిశెట్టి భద్రమ్మ కొడుకు వెంకన్న వచ్చాడు. బల్లేం కాదులే, ఆమె కూడా ఇట్టే ఉంటుంది, ఆయన కూడా ఇట్టేవాడు. సరే నేను దిగ్గానే నా సంచి చూసి నేను అడిగిన వెంటనే, బాబు భద్రమ్మ ఇల్లు అక్కడ చూపిస్తారా అన్నాడు.
చూపెత్తరా అన్నాడు. నా కోసం వచ్చిన ట్రైలర్ చెప్పాలిగా, మర్యాద కన్నా చెప్పాలిగా, చెప్పలా. చూపెత్తరా అని ఇంటికి తీసుకుపోయిన తర్వాత అమ్మో మీ అయ్యగారు వచ్చిన చూద్దురా. ఎందుకు ఇప్పుడు ఇట్టున్నా కానీ ఆ తమ్ముడి కంటే ఆ చిన్నోడి కంటే ఇంకా సన్నగున్నా నేను. అట్టని అయ్యగారు అంటారా? తక్కువ దిక్కు వేసుకోవాలా, స్వెట్స్ పెట్టుకోవాలా, షూ వేసుకోవాలా, ఉందాక కనపడితే ఏం చేస్తారు? ప్రజలు చెప్తారు అంటేనే లేచి కనపడతారు. మరి అట్టుంటే అట్ట ఆమె ఎంత భక్తి పదాలు. అసలు వాళ్ళు పద్మశాలీలు దేవుని నమ్ముకున్నందుకు వాళ్ళ కుటుంబం వాళ్ళు వెలివేశారు ఆమెను కొట్టారు కూడా. అంత భక్తిపర్రాలు. సేవకుడు వచ్చాడా అని ఆ ఆరాటం ఎట్టు వచ్చి నన్ను చూసి, ఓ అబ్బాయి నువ్వే వస్తానువా అని. వాళ్ళ తోటి వాళ్ళు పిలిచింది యారాన్ని, ఏ అనసూర్య అయ్యగారు వచ్చిన చూద్దురా. ఇంకా చూసేది వచ్చినాక అంటే అసలు అయ్యగారు అవతారాన్ని ఏం చేయి చూద్దురా. వీళ్ళొచ్చి చూసి ఇక చివరికి నాకు చింత చెట్టు కింద మంచం వేసారండి. వీళ్ళు అన్న మాటలకి ఆ చింతకి ఇక నాకు ఎట్టంటే దుఃఖం వస్తుంది. ఒక్కళ్ళన్నా ఏం చేయట్లే, రైతులాడు చెప్పట్లేదు. వచ్చిన వాళ్ళు అందరూ అయ్యగారు చూడు అగో మంచంలో ఆ మంచం ఎట్టాడుతాను. నేనెంత బాగుంటే అది సగమే కాళ్ళు కిందికి ఉంటాను. అది గడెల మంచం, కాళ్ళ మంచం. ఇప్పుడు లేవులేండి అలాంటివి. కనుక అందరూ వచ్చాడు. నేనన్నా ఇక్కడ ఎంతమంది వస్తారా అన్న. ఇక్కడ ఎంతమంది వస్తారంటే ఇక్కడ మొత్తం 10 మంది 12 మంది వస్తారండి. ఆ రోజు 70 మంది వచ్చారు. మీరు అందరూ ఎందుకు వచ్చారు ఎంతమంది అన్న. నాకు కోపం కదా, నేను మనిషినే కదా ఎంతైనా కొద్దిగా ఏముంటది, రోషం ఉంటుంది కదా. కనుక రోషం లేనోడు కోపం లేనోడు మనిషి కాదు. కోపం ఉండాలంట. అది కోపం సూర్యుడు అస్తమించేంత వరకు ఏం చేయకూడదు, ఉండకూడదు అంట. కనుక కోపం వస్తుంది. ఎంతమంది ఎందుకు వచ్చారన్న. మీ ఊళ్ళే రమ్మన్నారు. ఎందుకు అన్న. ఎందుకు తీతనంటగా అన్న. ఏంటిది వాగ్దానాలు తీస్తే ఇంట్లో పెట్టుకుంటే కలిసి వస్తాయని చెప్పారా అండి, అందుకే వచ్చిందంటే. నేను అప్పుడన్నా అక్క భద్రక్క వాగ్దానాలు నేను వేరే పంపించారా సర్దార్ అన్న. తెలియదా అని గుడ్లలో పెట్టిందా. ఎందుకంటే నేను ఇంకా పక్కకున్నాను. నాకేం తెలుసు అక్క, సర్దార్ అన్న అన్ని పంపించిన పో అన్నట్టు వచ్చా నేను. అప్పుడు కోపం ఒక మాట నిన్ను చూస్తేనే ఉసురు అనిపెట్టాను. మళ్ళీ వాగ్దానాలు ఏం చేయాలా చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలా. నేను ఒకటే అన్నా, నిజంగా దేవుని మీద నమ్మికుంచి వస్తే దేవుడు తప్పకుండా మీకు ఏం చేస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు. ఆ దినాల్లో సెల్ ఫోన్ లేవు. అంకుల్ దగ్గర కూడా లేదు సెల్ ఫోన్. ల్యాండ్ ఫోన్ ఎలిషద్దాయిలో ఉంది. కాకరవాయిలో ఆ గడి దగ్గర ఒక ల్యాండ్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ చేస్తే గుయ్యి అంటుంది కానీ అవతల వాళ్ళకి ఏం చేయట్లే, వినపట్ల. నేను చేసి చెప్పి ఆ సర్దార్ తిమోతిని పంపించి అక్కడ కుర్రోడు తిమోతి కాకరవాయి నుంచి అనేది చెప్పు, వాళ్ళకి అర్థమైంది. కాకరవాయి నుంచి అంటే మాట అర్థం కావట్లేదు, అది గుయ్యి అంటుంది కనుక పెట్టేశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది కాకరవాయికి వాగ్దానాలు పంపించాలా, అందుకే ఎన్నిసార్లు చేశారని. ఫస్ట్ కాకరవాయికి వాగ్దానాలు వేశారని. నమ్మకమేనా. ఇక రెండోది 11 గంటలకు స్టార్ట్ చేస్తానండి. 11 బాకి తల ఒక సర్దర్ తెచ్చుకున్నారు. ఎందుకో తెలుసా, అది డిసెంబర్ కాలం కదన్నా, చలి పెడతాను. నాకు కూడా ఒకటి తెచ్చారు. ఎందుకంటే నేను వణుకుతాను కదా. నేనన్నా మీరు ఎప్పుడు చలి పెడితే అప్పుడు కప్పుకుందరు, అన్నీ అక్కడ వేయండి అని చెప్పా. ఎక్కడ పడ్డమో ఆ స్థలం ఎప్పటికైనా ఏం చేస్తుంది, గుర్తుంటుంది. ఎవరు దెబ్బ కొట్టారో వాళ్ళు సచ్చినంత కాలం ఏమై ఉంటారు, గుర్తుంటారు. కాబట్టి ఆ రోజు నేను ప్రార్థన చేసి చింత చెట్టు కింద ఏడ్చి చాలన మంచంలో కూర్చొని ఏడ్చి ఒక వాగ్దానం చేపట్టి, రండి ఎక్కడ నడుద్దాం మనం, యెహోవా వెలుగులో నడుద్దాం. యెషయా గ్రంథం 2:5 ఇది మొదట వర్తమానం నా బ్రతుకులో. కనుక నేను తిమోతి అంకుల్ అడిగిన, అంకుల్ ఇద్దరిద్దరు పంపిస్తున్నావు, ఇక్కడికి నన్ను ఒక్కడే పంపిస్తున్నావు. ఏంటంటే ఆ సమాజానికి నువ్వు ఒక్కడే చాలే పోవాలి. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. 10 మందికి ఇద్దరు ఎందుకు. కనుక వాళ్ళు ఎన్ని అడిగారంటే మా పీటర్ గారు రావట్లేదా అని. నాకు అసలే కోపం వస్తుంది కదా. మా పీటర్ గారు నేనన్నా, పీటర్ లేడు పీట లేదు, వచ్చింది నేనే. ఏంటో ఏనండి, లేకపోతే లేదని కోపడ్డా. ఆ రోజు వాగ్దానం మీద ఆ వాక్యం చెప్పానమ్మా. ఉదయకాలం 5 గంటలకు ముగించాను. 6 గంటలకు బస్సు ఏం చేసింది,
6:30కు వచ్చింది, వాగ్దానాలు వచ్చినాయి. మళ్ళీ 10 గంటలకు స్టార్ట్ చేశారు, 1 గంటకు ముగించి వాగ్దానాలు చేసినారు. సాయంత్రం ఉందో అంటున్నారు. ఎందుకు చూద్దు రాండి అంటారుగా, అయ్యగారు వచ్చింది ఏం చేయండి, చూద్దు రాండి అంటారుగా. అయితే తిమోతి అంకుల్ చెప్పండి, ఆ దినాల్లో దైవజనులు 1 గంట కూడా ఏం చేసేవాళ్ళు కాదు, గడిపేవాళ్ళు కాదు. దేనికి ఆ ఇంటికి పరిచర్యకి వెళ్ళామో ఆ ఇంటి నుంచి ఇట్టే ఏం చేయాలా, రావాలి. మళ్ళీ కొంపలన్నీ తిరగటానికి వీలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ప్రార్థన చేసి వద్దామంటే ఆయన పర్మిషన్ ఉండాలి. ఈ దినాలు అలా కాదండి, ఎక్కడికైనా పరిచర్య పంపితే ఆడబోయి అన్ని తిరిగి నొప్పి పెట్టి వస్తున్నారు వాళ్ళు. ఆ నొప్పి ఏం చేయట్లేదు, అట్లా అది ఒరిపొట్లు పడ్డా నొప్పి ఉన్నట్టు పగలేస్తా పడదు కానీ నొప్పి ఏం చేయదు, కనబడదు. అలాంటి పరిస్థితి. ఆ దినాల్లో ప్రేమ లోబడేతనం ఉంది కనుక. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత తిమోతి అంకుల్ కడప వెళ్ళేటప్పుడు అన్నాడు, మా నాన్నకి లెటర్ వేసాడు, గాబ్రియలయ్య దేవుడిని పంపించేసేది. టైమిందా 7 అంటే సంపూర్ణం, 7 గంటదా అని చెప్పాలి. వాళ్ళు చూడు పాపం ఎప్పుడు ముగితే పోదామని చూస్తున్నారు, ఏం ముగించే పని లేదు కనుక సరే ముగించేస్తాను. ఎందుకంటే అన్న వాక్యం చెప్పాలి, వాక్యం ముఖ్యం. అయిపోయింది. డేవిడ్ని కాకరవాయి పంపిస్తున్నా కనుక పంపించు, నీ దగ్గర వద్దు, తండ్రి కొడుకులు అక్కడ ఏం చేయొద్దు, సేవ చేయొద్దు, అని పంపించు అని. ఆ తర్వాత కాకరవాయి వెళ్ళినాక భద్రక్క అనసూయక్క ఏమన్నారు తెలుసా, అయ్యా నీ కోసం సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చూద్దురా అంటానుక కాదయ్యా, దయచేసి ఆ రోజు మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడే అన్నారు వాళ్ళు, అయ్యా చిన్న వయసు అని అట్లా అన్నావు, ఏమనుకో బాబు క్షమించయ్యా అన్నారు. నేను కూడా అన్నా. తిమోతి ముగించుకొని వచ్చినప్పుడు ఒక మాట అడిగినాడు. తిమోతి అంకుల్ అడుగుతాడు కదా, పరిచయం ఎట్లా జరిగింది అని అడుగుతాడు. ఇప్పుడు అడిగేది లేదు, వెళ్ళి చెప్పేది కూడా లేదు. అసలు ఆ దినాల పరిచయకి వెళ్తే మళ్ళీ సేవకుని దగ్గరికి వచ్చి ఏం చేయాలా, చెప్పాలా, అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పాలా, ప్రార్థన చేయించుకోవాలా, వెళ్ళాలా. ఇప్పుడు అట్ట కాదు, పోయినాడు పోయి మళ్ళీ శనివారం కలుగుతాడు, పోయించిన అంతే. ఇది యొక్క ఎంత దరిద్రం అంటే, అందుకే పోయిన కాడ ఆశీర్వాదం ఏంటిదంట రావట్లే. లోబడేది అవసరం. అంకుల్ దగ్గరికి వచ్చి సాయంత్రం 5 గంటలకి ఆ అంకుల్ దగ్గరికి కూర్చున్నాం. కింద కూర్చున్నట్టే అంకుల్ అక్కడ కూర్చొని, ఎరా ఎట్టుందిరా పరిచర్య అన్నాడు. అంకుల్ పర్వాలేదు అన్న. అసలు అక్కడ సంగతి ఏందో చెప్పురా అన్నాడు. అంటే ఓ సేవకుడు ఉంటే బాగుంటుంది అంకుల్ అక్కడ అన్న. ఏంది అన్నాడు. ఓ సేవకుడు ఉంటే బాగుంటుంది అంకుల్ అన్నాడు. ఏందిరా మళ్ళీ చెప్పు అన్నాడు. ఓ సేవకుడు ఉంటే బాగుంటుంది అన్న. నాకు తెలియదుగా మాకు ఆయన 3 సార్లు చెప్పించి పంపించినాక నాకు వెనక లెటర్ వేసాను, నువ్వే ఆడికే అని. అక్కడికి ఆ దినాల్లో దారి లేదండి. నాకు మ్యారేజ్ వెళ్ళిపోయా, నా భార్య నేను ఇద్దరం వెళ్ళి, అప్పుడు పిల్లలు లేరు. 31 కిలోమీటర్ సైకిల్ మీద వెళ్ళాం, 7 కిలోమీటర్లు నడిచిపోయాం. ఆ దినాల్లో ఆ ఒక్క గ్రామంలోనే పరిచయం. ప్రతి తండాలో స్వార్థ చేశాం. మంచినీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ప్రతి ఇంట్లో కరపత్రిక వేసాం. ఆ తర్వాత నేను 99 లాస్ట్లో బోనకల్ వచ్చాను. ఇప్పుడున్న స్థలంలోనికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. అక్కడ ఉన్నప్పుడే బాబు పాప, ఇక్కడికి వచ్చినాక చిన్నోడు. ఫస్ట్ బాబు జన్మించినాడు. జన్మించినప్పుడు 7 నెలలకే పుట్టాడు. 7 నెలలు 7th మంత్లోనే డెలివరీ అయిపోయింది. డాక్టర్ చంద్రన్ గౌడ కండిషన్ లేదు అన్నాడు, ధర్మారెడ్డి గారు. ఆ తర్వాత చంద్రన్ గౌడ దగ్గర తీసుకొచ్చాం, హాస్పిటల్లో ఉంచాం, బాక్స్లో ఉంచాడు. వారం 10 రోజులు కనుక కండిషన్ లేదు, తీసుకోండి. డాక్టర్ కంపౌండర్ చెప్పినాడు, పాస్టర్ గారు వస్తే అబ్బాయిని ఏం చేయండి, ఇచ్చేయండి. 7 నెలలకు జన్మించినాడు. ఎన్ని కేజీలు ఉంటాడు? కేజీన్నర. భలే చెప్పినావు అన్న, నీకు వందనాలు. కేజీన్నరే. మా పెద్ద మామ వచ్చి చూసి అంటాడు, మేమన్నీ నా జోబు వేసుకొని పోనా, అది లాంచి గుట్టించి పెద్ద జోబు వెళ్ళేసుకొని పోనా అంటాడు. హెచ్డి కనుక కండిషన్ లేదు అంటే నేను నా భార్య దగ్గరికి వచ్చి చెప్పి ఇట్లా సంగతి అన్న ఎల్షద్దాలో ఉన్నాను చెప్పి ఏడ్చి మధ్యరాత్రి తిమోతి అంకుల్ ఫోన్ చేసి, అప్పుడు కాయిన్ బాక్స్ ఉంది ఎల్షద్దా దగ్గర మూల మీద కనుక అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే 1 గంటకి ఫోన్ చేస్తే ఫస్ట్ రింగ్కే ఎత్తినాడు ఆయన. ఎవరు రా అన్నాడు. నీ డేవిడ్ నాన్న. ఏ డేవిడ్ రా అన్నాడు. అంకుల్ నేను కాకరవాయి డేవిడ్ని. అరే ఏంద్రా ఇప్పుడు చేసినావు అన్నాడు. అంకుల్ దేవుడు నాకు కుమారుని ఇచ్చినాడు అంకుల్. దేవుని స్తోత్రం రా, మధ్యరాత్రి మంచి వార్త చెప్పినా, చల్లటి కాలంలో చల్లటి వార్త చెప్పినా పెద్దగా ఏడ్చిన. ఏంటి రా అన్నాడు. అంకుల్ కండిషన్ లేదు, శ్వాస ఆటలేదంట, తీసుకోమన్నాడు. ఆయన పెద్దగా ఏడ్చాడు. కనుక బాగా దుఃఖం ఉంటే ఎవరైనా చూస్తారన్న సిగ్గు అనిపిస్తుందా? అనిపించదా అన్న?
అనిపించదు. ఎందుకంటే బాగా దుఃఖం. ఎవరు దుఃఖం మనకెందుకు? మామూలుగా అయితే భర్త కొడితే ఏడ్చిందంట. ఎందుకు ఏడ్చింది అంటే కొట్టినందుకు కాదంట, తోటి కోళ్ళ తొంగి చూసినందుకు ఏడ్చిందంట. అది అందరికీ చెప్పిద్దామని. అట్లుంటుంది సంగతి. నాకు బాగా దుఃఖం, ఏడ్చా ఏమన్నా కానీ అని ఏడిస్తే అంకుల్ అన్నాడు, ఏయ్ నువ్వు పెట్టి నోర్మోయ్, నేను చెప్తాను, నేను వాడు చావడు, వాడు బ్రతుకుతాడు, వాడు సేవ చేస్తాడు. ఇప్పుడు 28 సంవత్సరాలు నా కొడుకు. అన్నకు తెలిసే ఆహ్లాదం వాకర్తో నడుస్తాడు. అంతకు మునుపు లేదు, అంత మునుపు లేదు. నేను ఇక్కడికి వచ్చినాక 2008లో నా భార్య క్యాన్సర్ వచ్చింది. ఎందుకంటే టైం ఎక్కువైపోయింది కాబట్టి కట్ చేస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా ఉంటే చూద్దాం. ఒక కళ వచ్చింది, కళ కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఒక వెలుగు ఫోకస్ పడి, ఆ వెలుగులో 2 హెబ్రోన్ సిస్టర్స్ కనబడి, బిడ్డ వినోదా, నీకు 30 yearsలో బలహీనత వస్తుంది, నువ్వు రెడీ కా అని స్వరం వినబడిందట. నేను అక్కడికి పోయించినాక ఆ మాట చెప్పింది. నేను మనం కళలు దర్శనాలు మనం ఏం చేయం, నమ్మం. అయితే నేను అవన్నీ భ్రమలే. అయితే తన బర్త్డే రోజు మార్చి 2వ తారీఖు, సంవత్సరం తర్వాత మార్చి 2వ తారీఖు 2007లో, అది 2008లో కనుక తన క్యాన్సర్ అటాక్ అయింది. ఆ స్నానం చేస్తుంటే బర్త్డే రోజు ఇటు రుద్దుకుంటున్నప్పుడు ఒక బిల్ల లెక్క తగలగానే స్పార్క్ లెక్క ఆ రోజు గుర్తొచ్చింది. స్నానం చేసి వచ్చినాక కేక్ కట్ చేసినాక ప్రార్థన చేసి ఓ మాట అనేది, నాకు ఆ రోజు కళ వచ్చింది, చెప్పే కదా నీకు, మరి నాకు ఇక్కడ బిల్ల లెక్క ఉంది, నాకు భయం అవుతుంది, ఏదో జరుగుతుంది అని అన్నది. ఏం జరగదని నేను వెంటనే జగ్గేపేట లేడీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చూసి, స్త్రీలకి లేడీస్కి పాలగడ్డ లాంటివి వస్తే కంగారు ఏం లేదమ్మా, 2 ట్యాబ్లెట్లు ఏం చేసింది, 4 ట్యాబ్లెట్ 4 రోజులకు రాసింది, దాన్ని అట్లా వదిలిపెట్టేసింది. తర్వాత నాకు దేవరకొండ ట్రాన్స్ఫర్ వచ్చింది. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత దేవరకొండ ట్రాన్స్ఫర్ వచ్చి నేను వెళ్ళటానికి వెళ్ళి పరిచయం చేసి వచ్చా. ఇక నెక్స్ట్ వారం వెళ్ళాలా, వెళ్ళేటప్పుడు జీటీ అంకుల్ దగ్గర కలిసి దేవరకొండ విషయాలు మాట్లాడాలని నేను సండే సాయంత్రం వెళ్దామన్న గృహప్రవేశం లేట్ అయిపోతే ఆగా. పడుకునే ముందు చెప్పా, అమ్మాయి నన్ను 5 గంటలు చెప్పి నేను వెళ్ళి జీటీ అంకుల్ కలిసి వస్తానని చెప్పాను. ఉదయకాలం నా 5 గంటలకు ఖచ్చితంగా లేపుతాను కనుక నేను కూడా లేస్తాను. అయితే ఆ రోజు నాకు రాత్రి 2:00 కళ వచ్చింది. ఏం కళ? నా భార్య బాగా బెడ్ మీద పడుకొని బాగా చిక్కిపోయినట్టు ఉంది, అస్థి పంజరం లెక్క ఉంది. నేను ఆ కళ్ళలో ఏడుస్తున్నా, వినోద నువ్వు లేకపోతే ఎట్లా, నా భార్య పేరు వినోద, అమ్మ నువ్వు లేకపోతే ఎట్లా, ఈ పిల్లల సంగతి ఏంది కనుక, పెద్దోడు నడవలేడు కదమ్మా, మరి చిన్న పాప ఈడి చిన్నోడే కనుక నువ్వు లేకపోతే ఎట్లా అమ్మని పెద్దగా ఏడ్చాక ఏడు బయటకు వచ్చింది. కళ మెలకు వచ్చింది. మెలకు రాగానే చూస్తే ఆ భయానికి నా ఒళ్ళు ఏమైపోయింది, తడిచిపోయింది. నా భార్యకి వెళ్ళి చూస్తే నిబ్బరంగా పడుకొని ఉంది, ఏం లేదు, తేడా ఏం లేదు. ఓ ఇది కళ అనుకున్నా. మళ్ళీ కొంచెం కూర్చొని ఆలోచించా, ఏమనంటే ఏదో అనర్థానికి దారిస్తుంది, ముందు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్పాను. నేను అంతకుముందు అంటే ఏమైతే అక్కడ చూపించుకున్నాగా ఇక మాట్లాడలేదు నాతోటి, ఆ విషయాన్ని ఎత్తలేదు. కనుక ఉదయకాలం 5 అయింది, లేచి ఆ కుటుంబ ప్రార్థన పెట్టా. ఏంది హెబ్రోన్ వెళ్తున్నాను ఏంటి అంటే, లేదు మనం హాస్పిటల్కి వెళ్ళాలా అన్న. ఎందుకు నీకు రాత్రి ఏమైనా కాల్ వచ్చిందా అని. మంచి ప్రార్థన పర్రాలు, నువ్వు అక్కడ ఉండగానే చెప్పగలదు, నీ స్థితి చెప్పగలదు, నీ కొద్దిమేంటో చెప్పగలదు, నీ యొక్క అక్కరేంటో చెప్పగలదు చిన్న వయసులో. కనుక తిమోతిలో అంతగా ప్రేమించేవాడు కనుక మంచి ప్రార్థన పర్రాలు రా నీ భార్య అని చెప్పేవాడు. కనుక నీకైనా కళ వచ్చిందంటే, కళ్ళేది ఏం లేదమ్మా, మనం వెళ్ళే ప్రాంతం క్రొత్త ప్రాంతం, మనకి డాక్టర్లు తెలియదు కనుక దయచేసి డాక్టర్లు తెలీదు, ఆంధ్రజ్యోతి హాస్పిటల్ ఆంధ్రజ్యోతి గారి తల్లికి మేము పరిచయం చేశాం. అప్పుడు గ్రౌండ్ ఖాళీ కదన్నా అవతల పక్క, ఇప్పుడు హాస్పిటల్ గట్ట అదంతా ఇప్పుడు అసలు ఎంతగా అయిపోయిందంటే, ఆ దినాలు ఎలిషద్దా నుండి ఇక్కడ దాకా చెట్లే రోడ్డు దాకా దొక్కదారే ఎదురుగా ఏదైనా మందిరాల్లో మీటింగ్ పెడితే ఆ దినం ఒకటే బాత్రూమ్ ఉండేది, అందరూ ప్లాస్టిక్ ఏంటి డబ్బాలు ఉండేవి, తీసుకొని ఎక్కేవాళ్ళు, పిల్లలు పెద్దలు అటు వెళ్ళిపోయేవాళ్ళు. కనుక సిస్టర్స్ వరకు అది వాడేవాళ్ళు. అలాంటి స్థితి కనుక ఇప్పుడు హాస్పిటల్ ఆంధ్రజ్యోతికి తెలుసు, వెళ్ళి ఒక్కసారి చెకప్ చేయించుకున్నాం, మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అంటే, నిన్ను చూస్తుంటే రాత్రి ఏదో కళ వచ్చినట్టు అనిపించింది అని. నేను చెప్పలే, కళ చెప్పలే, మరమని చెప్పలే. వెళ్ళాం, అక్కడ ఆ సిస్టర్స్ అన్నారు, మేము 10 గంటలకు వెళ్ళాము, 10:30కి పాస్టర్ గారు సీరియల్ ఇప్పటికే 100 దాటి, మేడం గారు ఏం చేయదు ఊకోదు, రేపు రాను. నేను ఒక మాట అన్నా, డాక్టర్ కంటే కంపౌండర్దే డిమాండ్ ఎక్కడైనా, అవునా కదా? ముందు వెనక పంపించగలరు, వెనకాలని
ముందు పంపించగలరు. ఒక మాట చెప్తున్న తల్లి, నా మాటను, 3 పిల్లలు, నడలేని పిల్లలను వదిలిపెట్టి వచ్చా, పరిచయం వదిలిపెట్టి వచ్చా, కనుక మీరు ఏదైనా చేయగలరమ్మా అన్న. అంటే ఆ సిస్టర్ నవ్వి అన్నది, గంట తర్వాత రండి అన్నది. మేము వేరే కాడికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాం. వస్తే ఏమంటుంది తెలుసా, పాస్టర్ గారు గంట మీ సీరియల్ వచ్చి, ఎవరిది మీ సీరియల్ వచ్చి గంట అయింది అది. అప్పుడు తను పంపించారు. ఆంధ్రజ్యోతి గారు ఎంత సీనియర్ డాక్టర్ అంటే ఇట్లా చేయబెట్టి చూసి, ఎంతకాలం అయిందమ్మా నీకు ఇది వచ్చి అని చెప్పింది. ఇది మరి క్యాన్సర్ కదమ్మా అన్నమాట. ఇది క్యాన్సర్ కదా అన్నదాన్ని. టెస్ట్ చేయలే, చేయి పెట్టే అయినా టెస్ట్ చేయాలా, టెస్ట్ చేయకుండా చెప్తే నా మీద కేసు కూడా ఏం చేయొచ్చు, వేయచ్చు, ఫైల్ చేయొచ్చు మీరు. అట్లా ఉంటుంది. టెస్ట్ రాస్తే సాయంత్రం 6:30కి టెస్ట్ వచ్చింది. లోపలికి వెళ్ళినాక నువ్వు ఒక్కదాన్ని వచ్చావా, ఎవరైనా వచ్చారంటే నన్ను తీసుకెళ్ళి, నేను నమస్కారం అమ్మా అన్న. ఎందుకంటే అమ్మగారు బాగున్నారా అన్న. మీ అమ్మగారు బాగున్నారమ్మా అంటే బాగానే ఉన్నారండి అని చెప్పింది. అమ్మ మీ అమ్మ కూరగాయలు నీళ్ళు అన్నీ మేమే మోసాము ఇక్కడ ఈ చర్చిలో ఉన్నప్పుడంటే నవ్వింది. కనుక నీకు ఎంతమంది పిల్లలు అన్న. 3 అమ్మ అన్న. ఏం చేస్తున్నారు మీరు అన్న. నేను చర్చి పాస్టర్గా చేస్తున్నారమ్మా అన్న. మరి నీ భార్యకి క్యాన్సర్ అయ్యాను. ఫస్ట్ తనకి చెప్పింది కానీ తను నవ్వుకుంటూ వచ్చి చెప్పింది. మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత నవ్వుకుంటూ వచ్చి, డాక్టర్ నేను రమ్మంటుంది రా, లోపలికి వెళ్ళి మాట్లాడితే నీ భార్య క్యాన్సర్ అయ్యా. ఏసీ గది నిలుచొని ఏడ్చాను పెద్దగా. ఎందుకో తెలుసా, నేను ఎలాంటి కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాను నాకు అర్థమై దూరం ఆలోచించాను. తను లేకపోతే సేవ ఏం చేయలేము. రెండోది, నడవలేని వాడు, పిల్లలు చిన్న పిల్లలు లోపల ఏడ్చా. ఆ డాక్టర్ మనది, అయ్యా నేను ఇండో అమెరికా హాస్పిటల్లో నా ఫ్రెండ్ ఉన్నారు, నేను లెటర్ రాస్తాను వెళ్ళి. ఏ లెటర్ రాసినా నాకు తెలుసు. బయటకు వచ్చి కోర్టుకో కింద పెద్దగా ఏడ్చా. ఆడ సిస్టర్స్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారని నేను చూడలేదు. ఎందుకంటే నా కష్టం నాకు తెలుసు. పెద్ద గడి సర్వదాన్ని చేసి అన్య జనాంగం ముందు దేవుడు నామని ఏం చేయదు, అవమానపరచు. మనకు నిరీక్షణ ఉందని చెప్పావు కానీ సార్, చచ్చిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం ఒకరోజు వెళ్తామని చెప్పాగా, రోగ్రస్తుల దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడని చెప్పాగా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను, ఎడబాకు అని చెప్పాను. అయినా దుఃఖం ఆగట్లేదు. సాయంత్రం 7 గంటల బస్సు ఎక్కారు, బోనకల్లో దిగాం. అప్పుడు అంత చుట్టూ కంపే కదన్నా, వర్షం పడుతుంది. మందిరం దగ్గరకు వచ్చాము. ఇంటి వైపు తిరుగుతున్నప్పుడు కరెంట్ పోయింది. ఇంట్లోకి మలుపులో కరెంట్ పోయింది. కరెంటు పోగానే నా చేపట్టుకొని చెప్పింది, నీకు ఇలాంటి చీకటి ఎదురవుతుంది అని. నాకు ఇన్ని ఆలోచనలు. అంటే ఈ 3 పిల్లల్ని సాధేదేవుడు, ఈ 3 నడవలేని సాధేదేవుడు, వీళ్ళకి పరిచయం చేసేదేవుడు. వాడు పాక్కుంటూ వచ్చి దర్వాజ మీద తలకాయ పెట్టి, మమ్మీ డాడీ రాలేదని దర్వాజ మీద తలకాయ పెట్టి చూస్తుంటే, మెట్టి ఎక్కేటప్పుడు కరెంట్ రాగానే ఆ ఒక్క రోజు ఏడ్చిందండి నా భార్య. వాని మీద పడి ఇద్దరు ఏడ్చాడు. చాలా ఏడ్చాడు. అప్పుడు ఇంగిలే పట్టాలి, మన రోగాలు చెప్పలేదు, మనల్ని చెప్పలేదు, మనల్ని పట్టించుకోలేదు. పిల్లలు ఎడుతున్నారు, వాడు ఎడుతుంది, ఏంటి మమ్మీ వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు 17 సంవత్సరాలు క్రితం. ఆ తర్వాత మాకు రేషన్ కార్డు ఎంఆర్ఓగా తీసేసినారు. అతను పింక్ కార్డు ఇచ్చారు, వైట్ కార్డు ఇవ్వాలి, డబ్బులు లేవు. జీతంకుల దగ్గరికి వెళ్ళి ఏడ్చాం. జోసెఫ్ అన్నతో మాట్లాడాడు, ఆయన ఆపరేషన్ చేయించాడు, కిమో ఇప్పించాడు, రేడియేషన్. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి వాళ్ళ లెటర్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. సంవత్సరం అయిపోయింది. జోసెఫ్ అని చెప్పినాడు జీటీ గారి కొడుకు. సంవత్సరం తర్వాత కృతజ్ఞత మీటింగ్ పెట్టాయి. ఏమన్నాడంటే, జోసెఫ్ అన్న ప్రొఫెసర్ గారు ఇద్దరు ఆ స్కానింగ్ తీసి, సిటీ స్కానింగ్ తీసి, బిడ్డ వినోద ఇజికాకి పొడిగిచ్చినట్టు 15 సంవత్సరాలు ఏం చేసినాడు, పొడిగిచ్చాడు. ఇక నువ్వు వెళ్ళి ఏం చేయొచ్చు, సేవ చేసుకోవచ్చు, పర్వాలేదు అంటే. ఆ రాత్రి మేము మా వదిన గారు అక్కడ వెంకటగిరిలో ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో నుండి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి కనుక ఉన్నాం. తెల్లారే టిఫిన్ చేసేటప్పుడు అయింది. రాత్రి
వాళ్ళు నిన్న 15 సంవత్సరాలు ఉన్నారు కదా. నేను చెప్తున్నా, ఏంటమ్మా భయపడతాను, భయపడ్డాను, బాధపడను అన్న. 15 సంవత్సరాలు కాదు, 15 రోజులు కూడా నేను ఉండలేదు. నేను ఇంకా సజీవంగా బానుకలు రావట్లేదు. నా పిల్లల్ని తీసుకొచ్చి చూపించు. నేను హెబ్రోన్లోనే మహిమలో చేర్చబడితే మీద పడేసాను. నాకు ఇంకా ఎంత కంగారు అంటే, ఎంత భయమైందంటే అంత భయమైపోయి ఏడ్చుకుంటే జీటీ గారి దగ్గరికి వెళ్ళాను. అంకుల్ ఇట్లా సంగతి అంకుల్, నా భార్య ఎంత కష్టపడుతుంది అంకుల్, కనుక ఏంట్రా జోసఫ్ అని పిలిచి, అరే జోసఫ్ ఇటో ఇడేదో చెప్తుండే అంటే ఆయన వచ్చి, ఆయనకు అసలే కోపం కదన్నా, ఆయన ఎంత సీరియస్ అయిందంటే, నిన్న కదలా చూసింది, ఏమైంది, ఏం పుట్టిందని ఏడుతున్నావు అన్నాడు ఆయన. అన్న ఇటు సంగతి అన్నా అని. కనుక జీటీ అంకుల్ ఫోన్ చేస్తే హెబ్రోన్కి ఫోన్ చేసినాడు ఆఫీస్కి. వెనక గాంధీ చెట్టు దగ్గర ఉన్న రూమ్ ఖాళీ చేసి ఒక ఫ్యాన్ పెట్టి బెడ్ వేయండి అని చెప్పాడు. జోసఫ్ అని వచ్చి చూశాడు. అక్కడికి వెళ్ళాం, చూశాను. డేవిడ్, ఈ క్యాన్సర్ దేవుడు తీసుకోవటానికి ఏం చేయడు, ఏ మానవుడు ఏం చేయలేడు. 15 రోజుల తర్వాత పిల్లలు తెల్లారి ఫోన్ చేస్తే పిల్లల్ని తీసుకొని వచ్చిన. ఖచ్చితంగా 15 రోజులు 14 రోజుల తర్వాత ఎద్దాదావని తెలుసా మీకు? ఎద్దాదావని తెలుసా? ఎద్దాదావని ఒక రోజు బాధపడుతుంటే ఈయన యువతల గాని చిత్రంలో ఉండేవాడు. ఆయన చూసి వెంటనే హెబ్రోన్ రూమ్ తీసుకొని ఇండో అమెరికా హాస్పిటల్ తీసుకుపోతే ఆ డాక్టరు వచ్చి బయటకు వచ్చి చూసి, ఇంకెందుకు తీసుకొచ్చారు, సమయం లేదు కదా, అయిపోయింది కదా, ఏమైనా తింటే తిని పెట్టండి, లేకపోతే లేదు, తీసుకోండి. అప్పుడు మళ్ళీ వీల్ చైర్లో తీసుకొచ్చి యానకి ఇచ్చిన తర్వాత తను అనింది, ఏం డాక్టర్ గారు ఏమన్నాడు, మళ్ళీ ఏం చూడకుండా పంపిస్తున్నారంటే నేను అన్నా, ఏం లేదు మంచిగా ఉందంట, నీకు పర్వాలేదంట, ఫ్రూట్స్ మంచిగా పెట్టమన్నారంటే అబద్ధాలు వద్దులే కానీ నాకు టైం లేదు అని. హెబ్రోన్ రూమ్లో మెయిన్ ఆఫీస్ కాడికి వ్యాన్లో వచ్చినాక మాట ఆగిపోతుంది. ఇక మాట ఆగిపోతుంది. చేయి సైడ్ చేసింది. ఏంది అన్న, పిల్లలు ఒకసారి తీసారా అని. ఆ రూమ్లోనే ఉన్నారు. పిల్లల్ని తీసుకొచ్చినాక చిత్ర ఆంటీ, ఆ పెద్దవాళ్ళు ఆంటీ వాళ్ళందరూ వచ్చారు ఆ వ్యాన్ కాడికి. మన కురియనాన్న కూడా అక్కడే ఉన్నాడు. ఆ వ్యాన్ కాడికి పిల్లల్ని తీసుకొచ్చినాక పిల్లల్ని అన్న, డాడీ మమ్మీ బాగలేదు, ప్రార్థన చేయండి రా అన్న. నేను అంటే మా పెద్దోడు ప్రార్థన చేశాడు. వాళ్ళు అప్పుడే చేయలేదు. ప్రభా నేనే నడవలేదు, మా అమ్మ మమ్మల్ని ఎవరు చూస్తారు, మా అమ్మ లేకపోతే మా ప్రార్థన వాడు బాగా ఇచ్చాడు, పాప ఇచ్చాడు, చిన్నవాడు ఇచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు, చేతిలో చేయించుకుని చిన్న మాట వినపడుతుంది. ఏంటమ్మా చేయాలి, ఏంటన్నా, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సేవ విడిచిపెట్టవద్దు, నేను వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని ఏం చేయదు, చేయడు. ఈ రెండే మాట. ఆ మాట చెప్పి ఆ రోజు భుజాన తల నుంచి కోమాలోకి వెళ్ళిపోయాక గాంధీ హాస్పిటల్ జాయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇంత సేవ చేసాము. భవనకల్లో మందిరంలో ఏం చేస్తుంది, ప్రాణం ఇస్తుంది అని అంబులెన్స్ మాట్లాడి తీసుకొని వస్తుంటే ముందే చెప్పింది, సజీవంగా ఏం చేయ నేను భవనకల్ రా. చిట్టాల మధ్యకి వచ్చినాక శ్వాస 2010 మార్చి 21వ తారీఖు. పిల్లలు చిన్న పిల్లలు. చిన్నారి తెలుసు కదండి మీకు, చిన్నారి తెలుసా? చిన్నారి సమాధి కార్యక్రమం అప్పుడు నాకు ఎట్లా జరగాలని ఆలోచన. థామస్ పారి నాకు ఇలాగనే జరగాల. సావటం అందరు చచ్చిపోతారు, మనం చనిపోయినా కొంతమందికి రక్షణ రావాలా, బ్రతికినా కొంతమందికి రక్షణ రావాలా. నువ్వు ఈ పాట పడు, నువ్వే ఫస్ట్ ప్రార్థన చేయనాడు. ఎదుబడి ముందు పరీక్ష రేపు మధ్యరాత్రి 1 గంటకి 1:10కి శ్వాస అయిపోయి తీసుకొచ్చి తిమ్మత అంకులు ఒక్కరోజే గ్యాప్ ఉంది, అవుట్ ఆఫ్ వెళ్తున్నాడు. అంకుల్ ఫోన్ చేసి నల్లగొండ నుంచి వచ్చినాడు. అంకుల్ వచ్చినాడు. అంకుల్ రాత్రి ముందు పరిచయం స్టార్ట్ చేశాను, నేనే స్టార్ట్ చేసిన, నేనే పాడబడిన. తర్వాత దిగిపోయా. మదిర అబ్రావన్న వస్తే ముందు వాళ్ళకి అప్పగించిన తర్వాత మీరు అందరూ వచ్చారు. దగ్గర 2,000 మంది చిల్లరు వచ్చారు. అంకుల్ వాక్యం చెప్పాడు, 50 మంది రక్షించబడ్డారు. సమాధి దగ్గర ఒక 50 మంది రక్షించబడ్డారు. ఎంతకాలం బ్రతికామనేది కాదు, మనం బ్రతికినా ఎవరి కోసం? ప్రభు కోసం. చనిపోయినా ప్రభు కోసం. ఆ తర్వాత సంవత్సరం
చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒంటరితనంలో ఎన్ని నిందలు వస్తాయో నన్ను అడిగి నేను చెప్తాను. నడవలేని కుమారుడు ఉంటే ఇంట్లో తల్లిదండ్రుల యొక్క హృదయం ఎలా ఉంటుందో చెప్తాను. నిందొస్తే ఎలా ఉంటుందో నన్ను అడిగిన చెప్తాను. ఎందుకు ఇవన్నీ ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. అయినా ఇన్ని పరిస్థితుల్లో ప్రభావితం చూస్తాను. ఆ తర్వాత సంఘంలో డిస్టర్బెన్స్. ఎంత డిస్టర్బెన్స్ అంటే నేను ఎంతమందిని అయితే సేవకు పంపించినా వాళ్ళందరూ వచ్చి నన్ను బయటకు పంపించారు. విశ్వాసులు కాదు, వాళ్ళ డిమాండింగ్. ఇప్పుడు విజయవాడలో పోరంకులో ఇంకా అక్కడ సేవ చేస్తున్నారు. సాంసోను, యోగు వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ స్వదేశంలో నా బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఎన్ని నిందలు వేశారు. వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు, వాడు సాక్ష్యం బాగలేదు, సాక్ష్యం కోల్పోయినాడని. కానీ అదే స్థలంలో ఉన్న అన్నకి తెలుసు, అదే స్థలంలో ఉన్న ఈ అన్న కూడా తెలుసు. కనుక అదే స్థలంలో 3 స్థలాల్లో మందిరాలు కట్టాం. ఇప్పుడున్న స్థలంలో పైన స్లాబ్ వేయాలి. కనుక నడవలేని పిల్లలు ఎత్తుకొని బయటకు వచ్చాడు. 15 సంవత్సరాలు ఇప్పుడు నా భార్య మహిమలో చేర్చాను. ఈ దినం వరకు కూడా సంఘం ఎంత మంచి వాళ్ళంటే నాతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు వరకు కూడా బట్టలు ఉతకటం నాకు నా పిల్లలకు తెలియదండి. వాళ్ళు వచ్చి వండిపోతూ ఉంటారు, ఎవరో ఒకరు వచ్చి వండిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? నా భార్య మంచితనం, దేవుడు మా ఆటలు చూపించిన దయ. వాళ్ళు రాకుండా చేయకుండా ఇప్పటికే ఆటంకాలు ఏంటిదంట జరుగుతూనే ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాగ్దానం ఉంది కనుక శ్రమ అంత భయంకరంగా ఉంటుంది. అందుకే పాట పాడతాం. ఏది? ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు. ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. ప్రభు సేవలో ఏమున్నాయి? కష్టాలు ఉన్నాయి. ఇక్కడ కష్టపడు, అక్కడ ఏం చేస్తావు? సుఖపడతావు. ఇంకా ప్రభు నమ్ముకోకుండా ఉంటే ఎట్లయినా చనిపోతాం. క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ రాకపోయినా చనిపోతాం. ఒక రోజు వస్తుంది, ఈ లోకం ఇస్తాం. కానీ ప్రభువు నమ్ముకోకుండా ఇడవాలి. నీ ఆస్తి, నీ ఉద్యోగము, నీ పలుకుబడి, నీ పదవి, నీ అందము, నీ చందని అంట ఏం చేయదు, కాదు. కాబట్టి ఇప్పటికి ఎన్నో కష్టాలు పడుతున్నాం, సేవ చేస్తున్నాం. నా కుమారుడు కూడా మంచిగా వాక్యం చెప్తాడు. సువార్త టీం అన్న చెప్పినాడు. అబ్రాహ్మణ టీంలో నా కుమారుడు ఖచ్చితంగా తీసిపోతే కాదు, వాడు ఎంత ప్రయత్నం చేస్తాడంటే పోవటానికి ఎవరిలో ఒకరు బతిలాడతాడు. నా భార్య చనిపోయే ముందు చెప్పింది ఏమనంటే, జాన్ గురించి బాగా బాధపడుతున్నా కదా, కొంతకాలం తర్వాత వాడి పని వాడు తీసుకుంటాడు. అంత మునుపు యూరిన్కి ఎత్తపోయింది, బాత్రూమ్కి ఎత్తపోయింది, స్నానం చేయించేది, బట్టలు వేసేది. ఇప్పుడు దేవుని దేవాల అలాంటిది లేదండి. సంవత్సరం తర్వాత ఆ తల్లి చెప్పినట్లుగా కనుక వాడు వాటర్ పట్టుకొని వేస్తున్నాడు. ఇప్పుడు సువార్తకి వెళ్ళాలని అసలు ఇవాళ రావాలి. చెవులో అందరం బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేయండి. కుమారుడు పేరు జాన్ వెస్లీ, మా పేరు దయమని, అమ్మాయికి మ్యారేజ్ అయిన నా బిడ్డకి, చిన్నోడు పాల్. కనుక వాళ్ళ కూడా ప్రార్థన చేయండి, పరిచయం కూడా ప్రార్థన చేయండి. కనుక మమ్మల్ని దయచేసి ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. నా భార్య చనిపోయేటప్పుడు ఒక మాట అనింది, నువ్వు సైకిల్ తొక్కొద్దిగా, తొక్కలేవు, ఇగో నాకు దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బులు చీరలో పెట్టా కనుక పలానా చీరలో ఉన్న బీరువాలో అది తీసుకొని బండి కొనుక్కోయా, ఇక సైకిల్ తొక్కబాకను. ఆ డబ్బులతో బండి కొని ఇంత దూరం ఏం చేస్తున్నావు, తిరుగుతున్నా. ఏంది వెళ్ళేటప్పుడు కూడా ఏం కోరింది, నా క్షేమం ఏం కోరింది. యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటిదంట, కిరీటం. సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు ఎలాంటిది. కాబట్టి యోగ్యమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభు మహిమార్థం జరగాలి. కనుక టైం ఎక్కువైపోయింది, దయచేసి క్షమించండి. అన్నగారికి సమయం ఇస్తున్నాను కనుక నా కొరకు ఏం చేయండి, ప్రార్థన చేయండి.